ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంలో వేద గడియారం కొలువుదీరింది. ప్రాచీన భారతీయ చక్రవర్తి విక్రమాదిత్యుని కాలం నాటి కాలగణన సంప్రదాయాల స్ఫూర్తితో ఈ గడియారాన్ని తీర్చిదిద్దారు. ఆలయ ఆవరణలోని శంకరాచార్య చౌక్లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ వేద గడియారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విశ్వనాథుని ఆలయానికి బహుమతిగా అందించారు. హిందూ క్యాలెండర్ పంచాంగంలోని కీలక అంశాలను ఈ గడియారంలో పొందుపరిచారు. హిందూ ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న 27 నక్షత్రాల కదలికలను కూడా ఇది ఖచ్చితత్వంతో లెక్కిస్తుంది. ఈ గడియారం కేవలం సమయాన్ని సూచించడమే కాకుండా భక్తులకు ప్రాచీన హిందూ ఖగోళ విజ్ఞానాన్ని, అప్పటి కాలమాన వ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. భారతదేశ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి, దాన్ని మరింతగా ప్రోత్సహించడానికి ఇదొక గొప్ప అడుగు అని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కాశీలో చక్రవర్తి విక్రమాదిత్యుని జీవితం, ఆయన విశిష్ట వారసత్వాన్ని గౌరవిస్తూ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక వేడుకల నేపథ్యంలో ఈ వేద గడియారాన్ని ఏర్పాటు చేయడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.